అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, నమ్మదగినవాడా, మా సజీవుడా, మా ఇంకొచ్చుకుడా, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు కూడా మీరు మమ్మల్ని కాపాడే విధానాన్ని బట్టి మీకు స్తుతులు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఇదిగో నాయన, ఈరోజు యొక్క జూన్ మాసంలో చివరి ఆదివారం నీ పాద సన్నిధిలో మేమందరం కూడా కలిసి ఉండటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా తండ్రి, ఎవరికి ఏ మాటతో అవసరము ఆ మాటలు మీరే మాట్లాడి మమ్మల్ని అందరితో బలపరిచి స్థిరపరచమని మా కొడుకుతో రానియున్న యేసు క్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది, చల్లగా ఉంది. దేవుడు మనందరినీ కూడా ఈ సమయం మనకిచ్చి ఇంత గొప్పగా మనం నిలబెట్టినందుకు ఆయనకే ఘనత, మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా పోయిన వారం ఒక ఆయన గురించి మనం విన్నాం. ఆయనకు ఒక పేరు పెట్టి రాయించిన దేవుడు అక్కడ ధనవంతుడైన జక్కయ్య. ఈ ధనవంతుడైన జక్కయ్య గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రేమ దేవుని వల్ల ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, మనల్ని బలపరిచే విషయాలు. నాయుడు ఆ అద్దలేసి సౌండ్ వినపడుతుంది. అందరూ క్లోజ్ చేసేవాళ్ళు, చల్లగా ఉంది కదా, ఇది క్లోజ్ చేసి. ఎందుకంటే అజయ్ మరి పోయిన వారు చెప్పినప్పుడు మీరు చూసుకోవాలిగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కొద్ది నిమిషాలేనండి, కానీ చాలా బలమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతాడు. చాలా బలమైన మాటలు. ఎందుకంటే మన జీవితాలు నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకి తెలియకపోవచ్చు, మీ పిల్లలకి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోయినా దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి దేవునికి సమస్తము తెలుసు కనుక ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాము. ఈరోజు మాట్లాడే యొక్క వాక్యంలో చాలా అద్భుతమైన విషయాన్ని మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏమండి, లోక సువార్త 19వ అధ్యాయము ప్రారంభోచన గురించి జక్కయ్య గారి గురించి దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు చదివిన కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుతాం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. బలమునిచ్చేవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే. ఇక్కడ ఉన్న మీ అందరితో, మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను బలపరిచేది నేనే, నిన్ను నడిపించేది నేనే. అంటే ఇంక మనకి డోకా లేదన్నమాట. అంటే మనల్ని ఏ మనుష్యుడు నడిపించడు, ఏ అధికారి నడిపించడు, ఏ ప్రధానమంత్రి నడిపించడు, ఏ ముఖ్యమంత్రి నడిపించడు. నిన్ను నడిపించేది నేనే. అంటే నువ్వెవరి మీద ఆధారపడొద్దు, నీకు ఆధారం నేనే. ఈ మాట దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మనము మనుష్యుల మీద ఆధారపడుతున్నాం.
మనం ఎవరి మీద ఆధారపడుతున్నామండి? మనుషుల మీద. ఎంత దారుణం అంటేనండి, అన్నీ ఇచ్చింది దేవుడు, నన్ను పుట్టించింది ఆయన, నన్ను పోషించేది ఆయన, నాకు జీవం ఇచ్చేది ఆయన అని ఎరుగుండి కూడా ఒక మనిషికి లోబడిపోతున్నామని అంటే అది చాలా దారుణమైన విషయం. ప్రేమ దేవుడు ఈ మాటలు చెప్తున్నాను. ఒక మనిషి అవసరం మనకు ఉంది. ఆ మనిషి మనకి ఆ అవసరం తీర్చాలనంటే దేవుడు సహాయం కావాలి. ఎంతమంది దీనికి అవునంటారు చెప్పండి? ఆయన వాళ్ళ మనసు కరిగిస్తేనే మనకు సహాయం చేస్తారు. దేవుడు ఎప్పుడు కూడా మాట అంటున్నాడు, నీకు నేను బలాన్ని ఇస్తాను, నీకు నేను ధైర్యాన్ని ఇస్తాను, నీకు నేను శక్తిని ఇస్తాను, నువ్వు నా మీద ఆధారపడాలి. అలాంటి గొప్ప దేవుడి కొరకు, అలాంటి ఉన్నతమైన దేవుడి కొరకు జక్కయ్య ఎదురు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు జక్కయ్య? ఎదురు చూస్తున్నాడు. జక్కయ్య ఎదురు చూస్తున్నాడని పోయిన వారు చెప్పాను మీకు. ఆయన ఎప్పుడు చూడలేదని ఎవరిని? జక్కయ్య యేసు ప్రభు వారిని ఎప్పుడు చూడలేదట. యేసు ఎవరు అని చూద్దామని పరిగెట్టాడట. యేసు ఎవరు అని చూద్దామని పరిగెట్టిన ఆయనకి కనిపించట్లేదు. ఆయన కనిపించడు కూడా. ఎందుకంటే ఆయన చుట్టూ ఎలా ఉన్నారు? జన సమూహమే ఉన్నారు. జన సమూహమే ఆయన చుట్టూ ఉన్నారు. పోయిన వారు చెప్పాను మీకు. ఆయన గుడ్డివాడు అడిగాడట, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడట. ఆ కేకలు విన్న మనుషులు ఏమన్నారట? కేకలు వేయొద్దు అన్నారట, నువ్వు అరవద్దు అన్నారట. మానేశాడా? మానలేదు. ఆయనకి కావాల్సింది ఏంటి? యేసు కావాలి. ఆయనకి కావాల్సింది ఏంటి? కళ్ళు కావాలి. కాబట్టి ఏం చేశాడు? మరీ ఎక్కువగా కేకలేశాడు. ఆ లోక సువార్త 18 అధ్యాయాలు ఉంటున్నమాట, 19 పైన ఉంటుంది కదా, తర్వాత చదువుకున్నాము. అయితే ఇక్కడ మీరు ఆలోచిస్తే ఆయన కేకలు వేయగా యేసు విని ఆగి అతన్ని నా దగ్గరికి తీసుకురండి, నువ్వేం కావాలనుకుంటున్నావయ్యా అన్నాడట. ఆయన యేసుక్రీస్తు ప్రభువు తెలియదా ఏం కావాలో? చెప్పండి. తెలుసు, కానీ ఎందుకు అడిగాడు? అతను ఏం చెప్తాడు? నిజం, మీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. మీకు కష్టం ఉందని దేవుడికి తెలుసు, మీకు బాధ ఉందని దేవుడికి తెలుసు, మీకు రోగం ఉందని దేవుడికి తెలుసు. మరి ఎందుకయ్యా మందిరానికి వెళ్తున్నాం కానీ తీర్చట్లేదంటే మరి నువ్వు అడిగావా? మరి ఆయన తెలుసు కదండి, ఆయన అడగడం ఎందుకంటే అంటారు కొంతమంది. మరి ఇక్కడ తెలీదా? ఈ గుడ్డివాడు ఎందుకు కేకలేస్తున్నాడు తెలియదా? యేసుకి తెలుసు, కానీ వాడి నోటమ్మట ఏమొస్తుందో వినా. ఈ సందర్భంలో ఒక విషయం మీకు చూపిస్తాను. అందరూ కూడా ద్వితోపదేశ కాండంలోకి వచ్చారు. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. ప్రేమ దేవుని మాట. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రత్యక్షమగును అంటే ఆయన మనకు దొరకాలంటే మనం ఏం చేయాలి? ఏదో వచ్చాము వెళ్ళాము కుదరదు. ఇప్పుడు మనకి ఏదో ఫంక్షన్ ఉందండి, ఏమండి? అందరూ బాగా గ్రహించండి. నన్ను తిట్టుకున్నా, నన్ను ఏం చేసినా, ఏమనుకున్నా నాకు ఏం పర్లేదు. ఎందుకంటే నా పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈరోజు ఫంక్షన్ ఉంది, ఇంకా అది తప్పనిది. ఇంక మనం వెళ్ళకపోతే ఆగిపోతుంది. వెళ్ళకపోతే తాళి కట్టడు,
వెళ్ళాలి తప్పదు. ఎందుకు? తాళి కట్టడు కాబట్టి. మరి వెళ్ళకపోతే భోజనం పెట్టరు ఎవరికి అంటే నేనే పోషణ తినాలి అంటే ఏం చేయాలి? వెళ్ళాలి. ఎందుకు? నువ్వు తినకపోతే పక్కన పెట్టరు కాబట్టి. అంటే తప్పనివన్నీ కూడా అందరిలో ఏదో ఉంటుందండి. అందరిలో ఒకళ్ళ వెళ్ళి చేసి వచ్చేవాడు మందిరం మానేసిపోయాడు అనుకోండి. ఇది ఇంపార్టెంట్. ఏది? మందిరం అనేది తెలుగులో పెట్టారమ్మా ప్రాముఖ్యత. మందిరం అనేది ప్రాముఖ్యత మర్చిపోకండి. మన మందిరంలో సంఘస్థులు ఎవరు కూడా వదిలిపెట్టండి. ఎందుకంటే తప్పనిదైతే వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే ఆగిపోతుంటే వెళ్ళు. నువ్వు వెళ్ళినా జరిగిపోద్దిగా. మందిరం అయిన తర్వాత వెళ్ళి తినొచ్చుగా. మందిరం అయిన తర్వాత వెళ్ళి నువ్వు అక్కడ ఆదరవచ్చుగా. మందిరం అయిన తర్వాత వెళ్ళి నువ్వు అక్కడ కాపాడొచ్చుగా. కానీ వెళ్ళావు. ఇది నేను అంటాను, పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడించేవారు. మాట్లాడండి. రేపు మీరెంత మళ్ళీ అలా ఉంటుందా? మనం చాలా తెలివైన వారు అండి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాం, ఒక్కొక్క దాని గురించి మనం ఏకీవించాం. నేను అంటాను, అన్నిటి గురించి ఏకీవించిన వాడే దేవుడు ఇందుకు గొప్పగా నిలబడతాడండి. పూర్ణ హృదయంతో వెంబడించడం అంటే ఏంటి? అవసరాన్ని దేవుని వాడుకుని వదిలేయడం కాదు. ఏదో మన నచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలి. దీనివల్ల నాకేం లాభం కాదు. నాకు లాభం ఏంటంటే నేను మానకుండా రావడం నాకు లాభం. ఇప్పుడు నేను మానేశాను అనుకోండి, అది నాకు నష్టం. కాబట్టి మీకు లాభాలు వచ్చేది దేవుడు మనం మాట్లాడుతున్నాడు. పూర్ణ హృదయం వెంబడించడం అంటే, పూర్ణ మనసును వెంబడించడం అంటే నిజంగా అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చాలా చక్కగా చెప్పాడండి. అయితే అక్కడి నుండి నీ దేవుడని యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నీ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు లేని యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరగల దేవుడు గనుక నిన్ను చేయవిడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసి నిబంధన మరిచిపోడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయడంటే విడవడు. ఏం విడవడు? చెయ్యి విడవడు. చెయ్యి విడవడు. మనుషులు ఏం చేస్తారట? చెయ్యి విడిచేస్తారు. మనుషులు పట్టించుకోరు. మనుషులు బాగుంటే నీ చుట్టూ తిరుగుతారు, బాగోపోతే నీ కంటికి కూడా కనిపించి. ఎలాగుంటుందంటే సమాజం పోకడా బెల్లం చుట్టూ బాగుంటే బెల్లం చుట్టూ ఎలా ఉంటారంట? చీమలు ఎలా ఉంటాయి ఎలా ఉంటారంట. బాగోపోతే అస్సలు ఎవరి దగ్గరికి రాదు. లోకపోకడ ఎలా ఉంటుంది. కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను వీడిచి పెట్టడు. నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లే, నువ్వు ఆశలు ఇవ్వక్కర్లే, నువ్వేమీ చేయకూడదు. ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే నీ హృదయం. పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించడం, ఆయనను నువ్వు సేవించడం. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాను అన్నాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎలా అంటే ఇదంతా కూడా ఎవరికి కనెక్ట్ అవుతుందంటే జగ్గి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే గంజి తీసుకెళ్ళి అక్కడ కలపాలి. ఆయన ఇంకా ఎంత గొప్పవాడో, ఇంకెలాంటి వాడో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ అందరూ కూడా ఇప్పుడు మత్తయి సువార్త రండి సార్.
యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనం చదువుతాం ఒకసారి. అందరూ కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. పైన అన్నాడు అయితే యేసు అందరినీ. యేసుక్రీస్తు ప్రభు వారికి అందరూ తెలుసు. అంటే పేర్లు మాత్రమే కాదండి, ఇంకేం తెలుసు అని కింద అన్నాడు. గనుక అక్కడ పైన గనుక ఆయన తన వారి వశము చేసుకునలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. అంటే పైరూపమే కాదు, పేరే కాదు, అంటే హృదయంలో నువ్వేమనుకుంటున్నావో అది ఎరిగినవాడు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకడు ఆశీర్వదించబడాలంటే దానికి కారణం ఏంటంటే, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఆ హృదయం ఎవరి దగ్గరగా ఉంది? దేవునికి దగ్గరగా ఉంది. అంటే దేవునికి మన హృదయం ఎలా ఉందో తెలుసు. కుటుంబంలో భర్త హృదయం ఎలా ఉందో భార్యకి తెలియదండి. తెలుసు అంటారా? భార్య హృదయం ఎలా ఉందో భర్తకే తెలియదు. ఒకవేళ మీరు ఎవరినంటే ఒక భార్య భర్తను అడిగారు అనుకోండి, ఒకవేళ భార్య ఎవరంటే మరి అన్నీ తెలుసు నాకు అనొచ్చు, భర్త ఏమని మరి భార్య అన్నీ తెలుసు అనొచ్చు. కానీ అన్నీ తెలియదు. భర్తకి తెలియని విషయాలు భార్యకి తెలియదు, భార్యకి తెలిసిన విషయాలు భర్తకి తెలియదు. కానీ వీళ్ళందరికీ తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఎవరికి తెలుసట? దేవునికి తెలుసట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంటున్నా, జక్కయ్య యేసుని చూడాలనే ఆలోచన కలిగినప్పుడు, యేసుతో ఉండాలని ఆలోచన వచ్చినప్పుడు, యేసుతో బ్రతకాలని ఆలోచన వచ్చినప్పుడు, ఇవన్నీ కాకుండా ముందే వచ్చిందంటే యేసును చూడాలి, యేసును చూడాలి అనే ఆలోచన అండి ఆయనకి. యేసును చూడాలి అన్న ఆలోచన ఎవరు ఎరిగారంటే ఎవరికి తెలుసట? చూడండి, ఇప్పుడు ఆయనకి వెళ్ళిపోతాడు, ఎంత బాగుంటుందో. లోకసువార్త 19వ అధ్యాయము, లోకసువార్త 19వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉన్నాడని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. మేడి చెట్టు ఎక్కెను. ఎలాగెళ్ళాడటండి? అంటే ఎంత ఆతృత, ఎంత ఆసక్తి మనకుందా? మందిరానికి పరిగెత్తుకు వచ్చారా? కలిసి వచ్చారా? మందిరానికి ఎలా వచ్చారు? ఆతృతతో వచ్చారా? ఆసక్తితో వచ్చారా? ఎలా వచ్చారు? నేను అడుగుతున్నాను ఒక్కసారి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆసక్తితో వచ్చుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నిజమండి. అండ్ ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కారణం ఎవరు? దేవుడు. ఆ దేవుణ్ణి చూడాలని వస్తున్నాడట. అప్పటికి ఆయన గురించి అంతగా ఏం తెలియదు, కానీ యేసు గురించి విన్నాడు. యేసు గురించి విన్నాడు. విన్నప్పుడు అనుకున్నాడు ఆయన ఎవరో చూడాలి, ఆయన ఎవరో చూడాలి. ఇది ఒక్కటి పట్టుకున్నాడంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఇదొక్కటి పట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళి చెట్టెక్కాడట. చెట్టెక్కిన ఆయన్ని ఎవరు పట్టించుకోలేదట. పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోలేదండి. ఎవరు పట్టించుకోలేదు. చెట్టెక్కి చూస్తున్నాడు అంతే. ఆ పక్కన వస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు జక్కయ్యని పట్టించుకోలేదు. కానీ జక్కయ్య హృదయం ఎవరు తెలుసు? కింద ఉన్న పక్కన తెలుసా?
ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ పక్కోళ్ళకి మీ హృదయాలు ఏం తెలియదు, మీరు ఎలా వచ్చారో తెలియదు. కానీ ఈ హృదయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. చక్కయ్య హృదయం దేవుడికి తెలుసు కనుక, యేసయ్యకి తెలుసు కనుక ఎవడు పట్టించుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనురెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య పేరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలీదా? యేసుక్రీస్తు ప్రభువు వారికి జక్కయ్య తెలుసు, జక్కయ్య హృదయం తెలుసు, ఇక్కడున్న మీ అందరి పేర్లు తెలుసు, మీ అందరి హృదయాలు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే జక్కయ్యతోటి, జక్కయ్య త్వరగా దిగుము. అప్పుడు జక్కయ్య పరిస్థితి ఏంటి చెప్పండి? జక్కయ్య పరిస్థితి ఏంటి? షాక్ అయిపోతాడు. అరే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన గురించి విన్నాను, ఆయన చూడాలని ఆశ కలిగి ఇదిగో కింద ఉంటే చూడలేను కొట్టివాని కదా అని చెప్పేసి చెట్టు ఎక్కాను. చెట్టు ఎక్కితే ఎవడో పట్టించుకోలేదు నన్ను, నేను ఎవరినైతే చూడాలనుకున్నానో ఆయనే నా పేరు పెట్టి నన్ను పిలిచి దిగు అంటున్నాడంటే ఏంటిది ఆశ్చర్యం. ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు మనతో, నిన్ను కూడా అలాగే కాకేస్తాడు. పక్కోడు పట్టించుకోకపోవచ్చు, పక్కోటి నిన్ను తక్కువగా చూడవచ్చు, పక్కోటి నీ గురించి ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నీకు నేను తోడై ఉన్నాను, నిన్ను నీ చెయ్య విడవను. జక్కయ్య త్వరగా 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 దిగొచ్చే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఎక్కడికి వెళ్తారంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చక్కి ఇంటికి మామూలుగా లెక్క ప్రకారంగా అక్కడ ఉన్న వారిని బట్టి అయితే వెళ్ళకూడదు. అక్కడ అందరూ అనుకుంటున్నారండి ఈయన వెళ్దామని అనుకున్న తర్వాత చూడు అక్కడ పాట ఉంటుంది, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయ వెళ్ళునని చాలా సరుకునివి అంటే సరుకుంటున్నారట. ఎవరు? జనులు. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తుని వెంబడించేవారు, చుట్టూ ఉన్నవారు. ఇంకా బాగా చెప్పాలంటే జక్కయ్య కూడా వాళ్ళు కూడా సహోదరులు అవుతారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా యూదులు కనుక. ఏమండి వీళ్ళు చదువుకుంటారు, పక్కన పెట్టండి. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా దిగన్న తర్వాత జక్కయ్య ఎలా ఉన్నాడు చూడు ఒకసారి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. సంతోషముతో. ఇంకా జక్కయ్యకి చాలా సంతోషం వచ్చిందండి. ఆ సంతోషం ఇంకా ఎంత అంత అంటే అంత చెప్పలేనంత ఏంటంటే సంతోషం. నిజమేనండి, యేసుని కానీ మనం ధరించుకుంటే చాలా సంతోషం. ధరించుకున్న వారికి నిజమమ్మా, ధరించుకున్న వారికి చాలా సంతోషం. సో చాలా ఆనందం కూడా అది ఇంకా చెప్పలేవు, ఎంత అంత అని చెప్పలేవు. ఒక్కొక్కసారి మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు విడిచిపెట్టడు. మనం ఏదైతే అనుకున్నామో అది లేట్ అవుతుంది కానీ జరుగుతుంది ఖచ్చితంగా. యవనస్తులతో ఏదో తెచ్చి నాకు ఇచ్చి ఆ పక్కన పెట్టి ఇక్కడ మాట అంటే యేసుని ధరించుకున్న మనము చాలా సంతోషంగా ఉంటాము, చాలా ఆనందంగా. ఇక్కడ ఎవరైతే రక్షణ లేదు, ఒకసారి రక్షణ లేనివా చేయొద్దాము ఒకసారి, అంటే బాప్తిసం లేని వారు చేయొద్దండి, రక్షణ తీసుకోలేని వారు. చివర దానికి దుబ్బమ్మ తీసుకోవాలి, చేయి పైకి ఎత్తుకొని బాగా పైకి, ఇంకా తీసుకున్నాను నువ్వు తీసుకోలేదు తల్లి, పైకి ఎత్తు రైట్ తిప్పండి. రక్షణ తీసుకోలేని వీరు మందిరానికి రావడం, ఇక్కడ వాక్యం వినడం, పాటలు పాడడంలోనే ఆనందం ఉంది కదా, సంతోషం ఉంది కదా. నిజంగా
ఆయన గురించి మీరు బాగా వింటున్నారు కనుక, మీరు బాగా బైబిల్ చదువుతున్నారు కనుక, ఒక్కసారి ఆయనను ధరించుకోవడం వల్ల వచ్చే ఆనందం, ఆయనను ధరించుకోవడం వల్ల వచ్చే సంతోషం, అది మాటల్లో చెప్పలేము. మమ్మల్ని చూసి మీరు తెలుసుకోవడంటే. కష్టం వచ్చినా బాధపడం, నష్టం వచ్చినా బాధపడం, సమస్య వచ్చినా బాధపడం. అన్నింటిలో కూడా ఏమొస్తుందట? ధైర్యం. సింధు పక్కన దూరం అడగచ్చు, దానికి జిఎస్లో సీట్ రాలేదు, బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు చెప్పంటారా? దేవుడు చూడుకుంటాడు కనుక, దేవుడు ఇస్తాడు కనుక, దేవుడు ఏదైనా చేస్తాడు, ఆయన చిత్తం. కాబట్టి దేవుని కలిగి ఉండడం వల్ల కొన్ని చెడు వాటికి దూరం అవుతాం, చెడ్డ వాటికి దూరం అవుతాం. దేవుని కలిగి ఉండడం వల్ల దేవుడితో సహవాసం అనేది ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. నిజంగా జక్కయ్య దిగురా అన్నప్పుడు ఆయనలో ఒక వైబ్రేషన్ వచ్చింది, సంతోషం వచ్చింది. ఇంకా ఆయన అనుకున్నాడు, నేను త్వరగా దిగిపోవాలని. ఎంత స్పీడ్గా పరిగెత్తే ఎక్కాడో చెట్టు, అదే స్పీడ్ ఎక్కడికి వచ్చేసాడట? కిందకి వచ్చేసాడు. వచ్చేసి వెంటనే ఆయన ఏం చేశాడట? నిలబడి అప్పుడు అక్కడ లోనికి తీసుకెళ్ళిన తర్వాత జక్కయ్య అంటున్న మాట ఏంటంటే, జక్కయ్య నిలబడి, అంత ముందు ఏం జరిగింది? 7వ వచనంలో అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొక్క బస చేయలేదని చాలా సరుకుని భోజనానికి జక్కయ్య పిలిచాడా, ఏసి వెళ్ళాడా కదా? ఇప్పుడు ఒక మాట మీకు గుర్తుకు రావాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం అనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళిపోతాం. 8వ వచనం అమ్మా, 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇప్పుడు జక్కయ్యని దేవుడు ఏమన్నాడు? దిగి రా, తలుపు తట్టాడు. ఏం చేశాడు జక్కయ్య? తలుపు తీశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? లోనికి వచ్చారు. ఇప్పుడు లోన ఏం జరుగుతుంది? జరుగుతుంది భోజనం. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో మాటకి లోక సువార్తలో జక్కయ్య సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఆయన ఎప్పుడైతే తలుపు తడతాడో, ఎప్పుడైతే రమ్మంటాడో అప్పుడు ఏం చేయాలి? ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టడు. ఆయన ఈ హృదయం అనే వాక్యం వినిపిస్తున్నాడు మీకు, వాక్యం వినిపిస్తున్నాడు మీకు. అంటే మీరు ఆయన కొడుతున్నప్పుడు ఇంకా తీయకుండా ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇంకా ఆయన తీసుకోవడం అంటే ఏంటి? తలుపు తీయడం అంటే ఏంటి? రక్షణ పొందడం, రక్షణలోకి వెళ్ళడం. ఎన్ని వాక్యాలు వింటాం మనం, ఎంతగా ఇంటూ 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 సంవత్సరాలు గడిపేసుకుంటాం మనం. కొంతమంది అంటారు, మా పిల్లలు ఇంకా ఎవరు వస్తున్నట్టు, యవ్వనంలో కావాలి. ఏం కావాలి? దేవుని సంరక్షణ. ఇదే ఇంపార్టెంట్, చాలా అవసరం, చాలా ప్రాముఖ్యత రక్షణ అనేది. ఆ రక్షణ ఇప్పుడు మీకు ఎగతాళిగా కనిపించవచ్చు, కానీ రక్షణే చాలా గొప్పది. ప్రేమ దేవుని వల్ల రక్షణ లేకపోతే అపవాది గాడి చెరలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రక్షణ చాలా ప్రాముఖ్యం. ఇక్కడ జక్కయ్య అంటున్నాడు, అయ్యా చాలా సంతోషంగా ఉందయ్యా, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వచ్చే జక్కయ్య గారి దగ్గరికి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లిందునని ప్రభుతో చెప్పేను. జక్కయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు?
దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు జక్కీతో మస్తు మాట్లాడాడండి. ఎంతసేపు మాట్లాడాడు మనకు తెలియదు, కానీ వాక్యాన్నే ప్రకటించాడు. ధనవంతుడు జక్కీతో ఏం మాట్లాడుంటాడు? ఇదిగో ఇది శాశ్వతం, నీకున్న ధనము కాదు, నీకున్న ఈ ఆస్తి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నారంటే పరలోకంలో మరొకటి, నువ్వేం పొందాలి? మారు మనసు పొందాలి. ఫస్ట్ నువ్వు నీ మనసును ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇప్పుడు ఈ మనసు మార్చుకోవాలంటే ఏం చేయాలి? అన్యాయంగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. తిరిగి ఇవ్వడానికి ఈయనకి ముందు మనసు రావాలి. అంటే దేవుని మాటలు, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఈయన మనసును ఏం చేసేసి మార్చేసింది. ఆ మాటలు విని 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 జక్కే అన్న మాట ఏంటంటే, ప్రభువా నేను చాలా పాపినయ్యా, నేను చాలా దుర్మార్గున్నయ్యా, కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత ఇది ఏది నాకు వద్దయ్యా, నాకేం కావాలి? పరలోకం కావాలయ్యా. ఆ పరలోకం వెళ్ళాలంటే నువ్వు అన్న మాట ప్రకారంగా ఇదిగో నా ఆస్తి నమ్మి ఎవరికి ఇస్తాను? పేదవాళ్ళకి ఇస్తాను. తర్వాత నేను కొంతమంది దగ్గర అన్యాయంగా పన్ను వసూలు చేసేసా ఎక్కువ. అంటే ఆ రోమ ప్రభుత్వం వసూలు చేయమని 10 రూపాయలు అనుకోండి, జక్కి వసూలు చేసింది ఒక 20 రూపాయలు అనుకోండి. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు? ఒక 10 రూపాయలు అన్యాయంగా తీసేసుకున్నాడు. ఇచ్చిన డబ్బులు కూడా వడ్డీకి ఇచ్చేవాడట. రూప వడ్డీ కాదు, రూపాయల వడ్డీ కాదు, చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటే అసలు తీరదండి. మీరు వడ్డీ 60,000 ఇచ్చారంటే నెలకి ఒక 70,000 కట్టిన సంవత్సరానికి 60,000 అలా ఉంటుంది అంతే. నిజమండి. ఆ సీటు నా దగ్గర ఉంటుంది. ఒక ఆయన వేసి ఇచ్చారు ఒక గెలిచి. ఇప్పుడు 20,000 తెచ్చుకున్నారట 2019లో. 2024 అది ఇది. ఆ 20,000 అలా ఉందండి. 78,000 వేసి ఇచ్చారు సీటు. అలాంటి వడ్డీలు అనమాట. ఎవరు చేసిన వడ్డీలు? చక్కీగా వసూలు చేసింది. ఆయన అంతగా అన్నాడు, తండ్రి నేను అన్యాయం చేశాను, తప్పు చేశాను, పాపం చేశాను, కాబట్టి నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి తీసుకున్న దానికంటే ఇది కూడా ఎందుకు అన్నాడంటే, ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక లెక్క ఉంది. అది నిర్మాకాండంలో ఉంటుంది. వచ్చే వారం చూద్దాం. దాని గురించి కూడా చెప్తాను మీకు. అది వచ్చే వారం చూద్దాం. అయితే ఇక్కడ నేను అనే మాట ఏంటంటే, తండ్రి నాకు ఇవేవద్దయ్యా, ఇవేవద్దయ్యా, నాకు కావాల్సింది ఏంటి? నీతో సహవాసం, నీతో సహవాసం, ఆ సహవాసం చేసే అదృష్టం నాకు దయచేద్దాం. ఈరోజు అదృష్టాన్ని కాళ్ళదనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరా ఇద్దరంటే కాదు, చాలా మంది. దయతో అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు రాకపోవడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. మీరు రాకపోవడం వల్ల మీకు ఏదో లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి అంటే ఏమీ లేదు. దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాము. ఏం చేస్తున్నామండి? అంటే మనం ఎవరో దొరలో కదా. ఒక్కసారి ఆలోచించాడు. జక్కయ్య అంతగా మారిపోవడం కారణం ఏంటంటే, మాటలు విన్నప్పుడు ఆయన కలిగిన ఆలోచన గొప్పది. ప్రేమ దేవుడు సమయం ఎంత గొప్పగా వినియోగించుకుంటున్నాడో, సమయాన్ని గొప్పగా వినియోగించుకుంటున్నాడు. మన సమయాన్ని ఎంత గొప్పగా వినియోగించుకుంటా చెప్పండి ఒకసారి. సమయాన్ని ఎంత గొప్పగా వినియోగించుకుంటామంటే అండి చెప్తాను. ఏదైనా ఒకటి చూడాలనుకోండి, ఒక సీరియల్ చూడాలనుకోండి, సగం చూస్తారా ఫస్ట్ నుంచి చూస్తారా? సగం చూడాలనిపిస్తుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. ఆ టైం తెలుసు. 7 గంటలకు ఏమవుద్దో, 8 గంటలకు ఏమవుద్దో, 9 గంటలకు ఏమవుతుందో
ఈలోగా భర్తకి లేదా పిల్లలకి వండి పెట్టి, లేకపోతే వండి పక్కన పెట్టి అడిగితే కంచంలో పెట్టొద్దు తినండి అని చెప్పేస్తారు. మమ్మల్ని మాట్లాడించకండి, మీరు ఏం చేస్తారు చేసుకోండి. 7 గంటలు 8 గంటల వరకు కూడా మాతో మాట్లాడడానికి లేదు, ఇంకా అసలు మనం కాకడానికి వీల్లేదు అని చక్కగా ఇక్కడ కూర్చుంటారు, చక్కగా చూస్తారు. అంటే ఆసక్తి. ఇంకా బాగా చెప్పాలంటేనండి, అక్కడ అత్తాకోళ్ళు కొట్టుకుంటారనుకోండి, తిట్టుకుంటారనుకోండి, ఇక్కడ మనం తిట్టేస్తాం ఎవరిని, మీకు ఎవరిష్టమైతే వాళ్ళ మీద గొప్ప ఉంటుంది, అవతల వాళ్ళు తెగ తిట్టబడతారు. నేను ఒకటి అడుగుతున్నాను, వాళ్ళు నటిస్తున్నారు, మీరేమో జీవించేస్తున్నారు. వాళ్ళు నటించి డబ్బులు ఎట్టుకెళ్తారు, మీకు ఎవరిస్తారు డబ్బులు చెప్పండి. ఇంకా మామూలుగా ఉండదండి. సీరియల్ చూసామంటే ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు, ఆ యొక్క ఫీలింగ్ని బట్టి వాళ్ళు ఏడ్చేస్తుంటారు. ఇక్కడ వాళ్ళు ఏడవడానికేమో గిజరి మీద పెట్టుకుంటారు, ఇప్పుడు అంతేనా? ఏదో మొత్తం మీద నీళ్ళు రావడానికి ఏదో పదం తప్పు వచ్చిందంటే రైట్. మరి మీరు ఏటకి పెట్టుకుంటారా, తెలకు వచ్చేస్తాయా? ఎందుకు వస్తాయి? మీకేం డబ్బులు ఇస్తున్నారా? అంటే అంత సమయాన్ని దానికి ఇచ్చేస్తున్నారు. వాక్యం వినేటప్పుడు ఎందుకు రాదు ఏడుపు? తండ్రి ఇంత గొప్ప వాక్యం అండి మాతో మాట్లాడుతున్నారండి. మా మనసు ఇంకా మారలేదండి. జక్కి ఎలాగైతే ఉన్నాడో అలా ఉండిపోయామండి. ఇప్పుడు జక్కి మారినట్టుగా మీరు మారాలండి. ఎందుకు రాదు ఈ ఆలోచన అంటున్నాను, ఎందుకు రాదు ఈ ఆలోచన? ఈ మాటలు మీరు ఎటకారంగా తీసుకోకండి. ఈ మాటలు మీరు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మీరు మారాలి 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 అంటే మీరు ఒకటే అనుకుంటున్నారు, మన జీవితాలు ఎలా ఉన్నాయని దేవుడే కారణం. మన జీవితాలు ఎలా ఉన్నాయని దేవుడి కారణం కాబట్టి మన పిల్లల జీవితాలు కూడా బాగుండాలంటే పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడి మందిరంలో ఉండాలి, దేవుని మాట వినాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళకి వాక్యం వినిపించాలి. అంటే మన జీవితాలు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు చక్కయ్య చాలా అదృష్టవంతుడండి. అదృష్టం జక్కయ్యకి ఎందుకు వచ్చింది? చక్కయ్య యేసుని చూడాలని కోరికుందండి. మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ చెందుతారా? చెక్కి ఇంట్లోనేమో ఆనందం ఉంది, చెక్కి ఇంటికి అవతల సొనుగుడు ఉంది. ఎందుకు సొనుక్కుంటున్నారు వాళ్ళు? ఎందుకు సొనుక్కుంటున్నారు చూడండి ఒకసారి. ఒకసారి చూద్దాం. ఎందుకు వచ్చినాము? అతడు త్వరగా దిగి సంతోషం ముందు ఆయన చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క బస చేయ వెళ్ళునని చాలా సొలుపుకున్నారటండి, చాలా సొలుపుకున్నారటండి. పాపట ఎవరు పాపి? జక్కయ్య. అంటే ఇప్పుడు అనుకుంటున్నవారు పాపి అని అంటున్న వారందరూ కూడా పాపలు కదా. కొన్ని సందర్భం చూపిస్తారండి మీకు. ఇలా ఇక్కడే కాదు కొన్ని చోట్ల జరిగింది. ఇదే లోక సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. అదే లోక సువార్త 15వ అధ్యాయము ప్రారంభ వచనం చదువు. 1-2 వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సొలుపుకునిరి. అంటే ఎక్కడికి వెళ్ళినా సొలుకోవడమే. ఎందుకయ్యా సొలుపుకుంటున్నారంటే ఏంటి జరిగింది అక్కడ? సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు. ఎవరి బోధ? యేసుక్రీస్తు. నిజంగానండి యేసుక్రీస్తు ప్రభువారి బోధ వినడానికి అనేక మంది వస్తున్నారండి. నిజంగా ఈరోజు కూడా చాలా మందిరాలు చాలా మంది దేవుని మాట వినడానికి వెళ్తున్నారండి. వెళ్ళే వాళ్ళందరూ పవిత్రులేనా? చాలా చోట్ల పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ
అంటే జనం చాలా మంది ఉంటారు. అందరూ పరిశుద్ధులేనా? అందరూ రక్షణ పొందుకున్న వారేనా? కాదు. బాధలో ఉన్నవారు వెళ్తారు, కష్టంలో ఉన్నవారు వెళ్తారు, రోగాలతో ఉన్నవారు వెళ్తారు, ఇంకా పాప భూమిలో పడిపోయిన వారు కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆయన మాట ఇక్కడ కూడా అలాగే వెళ్తున్నారు. యేసు బోధ వినడానికి వెళ్తున్నారు. మాటలకు వినడానికి వెళ్ళినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు చాలా మంది వాక్యం విని ఏమవుతారట? మారుతారు. ఇప్పుడు పక్కన వాళ్ళు చాలా మంది ఏమంటున్నారట? ఇదేంటి, ఈయన వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాళ్ళతో ఎక్కువ కూర్చుంటున్నాడు అని బయట వీళ్ళు ఎలా ఉన్నారంటే పరిస్థితి సొరుక్కుంటున్నారట. మళ్ళీ చెప్పండి, ఎలా సొరుక్కుంటారు? సొరుక్కునేవాడు నవ్వుతా సొరుక్కుంటారా? అక్కడ కిందకి వెళ్ళదు. ఇంకా నవ్వుతూ సొరుక్కుంటారా? మొక్క ఎలా ఉంటుంది? ఇంకా ఎంత దారుణంగా అంటే ఈ సిచ్యువేషన్లో యేసులు కూడా ఏదో మాట్లాడతారన్నమాట. వాళ్ళు ఈయనకి తిరగలేదా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అది కూడా చూపిస్తారు మీకు. మత్తయి సువార్తకి వెళ్ళిపోతాం ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టులతో కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. తర్వాత ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుడి యొద్దను కూర్చుండిరి. ఎక్కడికి వెళ్ళిన ఎవరు వస్తున్నారట? సుంకరులు పాపులు. దేనికి? వాక్యం వినడానికి చెప్పేది. వాక్యం వినడానికి వచ్చే వాళ్ళు వీళ్ళు. పరిచయులు శాస్త్రులు ఎందుకు వస్తారంటే ప్రశ్నించడానికి వస్తారు. వాళ్ళ దగ్గర ఏముంటాయండి? ఎక్కువ ప్రశ్నలే ఉంటాయి. ఒకవేళ సమాధానం చెప్పి అర్థం చేసుకోలేని పరిస్థితి, ఒకవేళ ఏసే ప్రశ్న చేస్తే చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మత్తయి గారి ఇంట్లోకి ఏం చేయడానికి వెళ్ళారట? భోజనం చేయడానికి వెళ్ళారట. అది చూసి చాలా మంది సుంకరులు పాపులను ఎక్కడికి వచ్చారట? ఆయన వద్ద కూర్చున్నారట. తర్వాత శిష్యుడి వద్ద కూడా కూర్చున్నారట. ఇప్పుడు ఈలోగా జరిగే సంగతి చూడండి. అక్కడ పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఇదంతా ఎందుకు తీసుకొచ్చారంటే, జక్క ఇంట్లో ఏసుంటే బయట ఏం చేస్తారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు సరుకోవడమే. ఎందుకంటే ఆ జ్ఞానం బాగా తెలుసనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారంటే సుంకరుల పాపులకి ఏం తెలియదు, సరిగా వాక్యం తెలియదు. కాబట్టి యేసు చెప్పే వాక్యాన్ని వినాలని ఎప్పుడు కూడా చెవులు ఏం చేసేవారట? పెట్టుకునేవారు. ఇక్కడ వాళ్ళతో అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులతో అంటున్న మాట ఏంటంటే, పరిసయ్యులు శాస్త్రులని ఏంటి మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని, ఈయన ఎక్కడో ఉన్నాడు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ ఏ మాట వినబడిందండి ఆయనకి? పరిసయ్యులు శాస్త్రులు అన్న మాట వినబడిందట. ఏంటి మీ బోధకుడు ఇలా చేస్తున్నాడని? సుంకరులతోటి పాపులతోటి భోజనం చేస్తున్నాడు ఏంటి, తినలేదా అని మాట్లాడుతున్నారట. ఎవరికి వినబడిపోయింది మాట? యేసు వినబడిపోయింది. యేసు క్రీస్తు ప్రభు వారికి వినబడిపోయింది.
అప్పుడు ఆయన అన్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి ఇవ్వగలదు. వైద్యుడు మీరు అర్థం చేసుకోండి, వైద్యుడు ఎవరికి కావాలండి? రోగంతో ఉన్నవాడికి కావాలా? అన్ని బాగున్నవాడికి కావాలా? రోగంతో ఉన్నవాడికి కావాలి. యేసుక్రీస్తు ప్రభువు క్లారిటీ ఇచ్చాడు, మీరు ఆలోచించారు బాగా. వైద్యుడు రోగంతో ఉన్నవాడికే కావాలి, ఆరోగ్యవంతుడికి అక్కర్లేదు. మీరు బాగా దీన్ని అండర్లైన్ చేసుకుంటున్నాడు అని చెప్పి కిందనే మాట. అయితే నేను పాపులను పిలవవచ్చుదని గాని నీతిమంతులను పిలవరాలేదు. డైరెక్ట్ ఇచ్చేసాడు వాళ్ళకి కోటి. ఏంటంటే నేను పాపులను పిలవడానికే వచ్చాను. పాపు బాగా చెప్పాలంటే పాపుల కొరకే వచ్చాను. ఎవరి కొరకు రాలేదు? నీతిమంతుని కొరకు రాలేదు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపులే ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందరి కొరకు వచ్చారు. ఇక్కడ అర్థం కావడానికి చెప్పాడు ఏమని? ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదయ్యా, అనారోగ్యవంతుడికి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. అలాగే నేను వచ్చింది కూడా పరిశుద్ధుల కొరకు కాదు, పాపుల కొరకు వచ్చాను. ఎందుకంటే పరిశుద్ధుడు అవసరం లేదు, పాపుల్ని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాను. చూడండి అక్కడ మాట. అయితే నేను పాపులను పిలవచ్చుదని గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. మనకు అర్థమయ్యేదో ఇప్పుడు ఏంటంటే, మీకు ఒక వాక్యం అర్థం కాలేదు. ఒక వాక్యం ఏంటంటే, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని. కాబట్టి మీరు ఆలోచించే ఆలోచన తప్పు. మీరు మనస్సు మార్చుకోండి. మీరు కూడా ఏమై ఉన్నారు? పాపులై. అంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఏం చేస్తున్నారట? చదువుకోవడం. ఎక్కడికి వెళ్ళినా చదువుకోవడమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, నేను పాపుల కొరకే వచ్చాను, పాపుల కొరకే వచ్చాను. చదువు ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. చదువుదాం. మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశ అనుసరించి ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అందరూ ఏమై ఉన్నారట? దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే మనం పాపము చేసి, పాపము చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉన్నాం. అంటే బాప్తిసం లేకుండా ఉన్న వారందరూ వాక్య ప్రకారంగా ఏమై ఉన్నట్టు? చచ్చిన వారే ఉన్నట్టు. ఏం చేత? పాపముల చేత. అలా ఉందామా బ్రతుకుతామా? ఎవరన్నది మాట? ఆలోచించాలి ఒకసారి. మీ ఆనందం, మీ సంతోషం గొప్పగా ఉండాలనంటే
అక్షలైనటువంటి అర్జెంటుగా మీరు వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువు మా కొరకు ఎక్కడికి వచ్చాడు? భూమికి వచ్చాడు. అంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనకు నా ప్రాణాన్ని ఇవ్వాలి. ఆయన పనిలో వాడబడాలి. ఆయనకు నేను ఉపయోగపడాలి. చక్కేలా చక్కే అదనుకున్నాడు. అయ్యా అర్జెంటుగా ఆశ్రమం వేస్తానయ్యా, పేదవారికి ఇచ్చేస్తానయ్యా, అన్యాయంగా తీసుకున్న వారికి ఇచ్చేస్తానయ్యా. మనసు ఏమైపోయింది? అయింది మారిపోయింది. తర్వాత ఏమన్నాడు? తర్వాత వచ్చి చూద్దాం. ఇక్కడ మీరు ఆలోచించండి. మనం కూడా అపరాధముల చేతను పాపముల చేత చచ్చి పడి ఉండగా ఆయన మన కొరకు ఆకాశము నుండి ఆ పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చాడు. ఒక మాట చదువు ముగించుకుందాం. 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తులో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేని చేత రక్షింపబడి ఉన్నామట? ఆయన కృప చేత. ఇంకా మంచి మాట అన్నాడండి. ఆయన తన మహాప్రేమ చేత. ఇంకా మాట చదువుతుండే కొద్ది ఆనందం వస్తుందండి. నిజమండి, దేవుల్లో ఉంటే ఆనందమే. తండ్రి దేవుడు ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారి గురించి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పిలుపు పత్రిక 4:4 ఏమంటాడు తెలుసా? ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఏంటండి ఈ ఆనందం? ఎవరి కొత్త చెప్పండి? లోకంలో వస్తుందా? మీరు సినిమాకి వెళ్ళి 3 గంటలు సినిమా చూస్తే 3 గంటలు నవ్వుకుని చచ్చిపోతారేమో కానీ ఆనందం పట్టుకుని రాదు. సంతోషం ఎంతసేపు? సెల్ ఫోన్ కొనుక్కుని కొత్తలో ఉన్న సంతోషం. నిజమండి, నిజం. మీరు సంతోషం, ఆనందం అన్నీ కూడా ఉండాలని అంటే ఆనందం ఎందులో ఉంది? యేసులోనే ఆనందం. యేసు లేని జీవితం సున్నా, ఏమీ ఉండదు. లోకానందం అంటారా? ఉంటుంది, ఏముంటుంది? గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, రోజు ఉంటుంది. కానీ దేవునిలో ఆనందం నిత్యం ఉంటుంది. ఇంకా జగ్గితో ఏం మాట్లాడాడో దేవుడు వచ్చేవారు విందాము. ఈ వారం మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు మన గురించి వచ్చాడు కాబట్టి మనం ఆయనను ఆనంద పెట్టే పిల్లలుగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మీరు ఆనందింప చేసేవారిగా సహాయం లోకంలో ఉన్నది ఏది శాశ్వతంగా నీవే శాశ్వతం. నీ కొరకు పోరాడు నిన్ను నాయన ఆనందింపచేసుకుంటూ అందరికీ కూడా దయచి గొప్ప కార్యం జరిపించు. అలాగే ఈరోజు ఎవరైతే రాలేదో వారికి జ్ఞాపకం చేసుకుంటారు. వచ్చేవారు రావడేదైతే మీరే సహాయం దయచి ఉన్న ప్రతి మాట హృదయమనే పలక మీద భద్రం చేసుకుని బాధ్యత ప్రతి ఒక్కరికి దయచి మా కొరకు తొందరగా యేసుక్రీస్తు వరకు ప్రార్థన మనం వినిపించున్నాము తండ్రి.